డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతీయుల్లో ఆందోళన మొదలైంది. H-1B వీసాదారులు సంవత్సరానికి $1,00,000 ఫీజు చెల్లించాలంటూ ట్రంప్ బాంబు పేల్చడంతో భారతీయుల్లో టెన్షన్ నెలకొంది. అయితే ఈ సమయంలో అమెరికాకు బదులుగా వేరే దేశాలకు వెళ్లడం మంచిదంటున్నారు కన్సల్టెన్సీ నిపుణులు. ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏదైతే ఆకాంక్షలు విధిస్తున్నారో అది తన స్వలాభాల కోసమే. అది వాళ్ళ దేశానికి మంచిది కాదు, తనకి మంచిది కాదు. అండ్ అది మన దేశానికి మంచిది. ఎందుకంటే మన అంటే మంచి టాలెంటెడ్ జాబర్స్ కానీ జాబ్ సీకర్స్ కానీ ఇక్కడ ఇండియా కోసం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉంటే మన ఇండియాకి వాళ్ళు ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్స్ కానీ స్టార్టప్స్ కానీ బిల్డ్ చేయడంలో మంచి యూస్ఫుల్ ఉంటుంది. మన ఎకానమీ గ్రోత్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ అంటే మనం బాధపడాల్సిన అంశం ఏం లేదు దీంట్లో నేను భావిస్తున్నాను. H-1B మీద కూడా చాలా పెద్ద డిసిజన్ తీసుకుండు. లైక్ 1 ఇయర్కి $1,00,000 అని పెట్టిండు. అప్రాక్స్ 88 lakhs అది. సో నార్మల్గా US వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు ఇక్కడ. సో అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇప్పుడు పెట్టిన రూల్ ప్రకారం అయితే ఏ కామన్ మ్యాన్కి అయితే అస్సలు కుదరదు అది. యుఎస్లో ట్రంప్ వచ్చిండు సెకండ్ టైం. సో చాలా మార్పులు వచ్చినాయి. వీసా రిజెక్షన్స్ కూడా చాలా అయినాయి. కంపేర్ టు యుఎస్ మనం వేరే కంట్రీస్ కూడా చూస్ చేసుకోవచ్చు. లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా జర్మన్, యూరోపియన్ కంట్రీస్. ఆస్ట్రేలియా ఇవి వేరే కంట్రీస్ చూస్ చేసుకోవడం వల్ల పిఆర్ కూడా ఈజీగా వస్తుంది. అండ్ లార్జ్ అంటే ఎక్కువ లోన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ బడ్జెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. H-1B వీసా పైన చాలా స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంటూ నార్మల్గా అక్కడ జాబ్ చేసే వాళ్ళు H-1B వీసా పైన వాళ్ళు నార్మల్గా మన INRలో 88 lakhs వరకు కట్టాలి. వేరే కంట్రీస్ అంటే మనం తక్కువలో అయిపోతుంది. వీసా కూడా ఈజీగా వస్తుంది. యూనివర్సిటీ ఫీజు కూడా చాలా తక్కువ. ఇంకా అక్కడ మనం ఈజీగా ఉండొచ్చు, మనం ఈజీగా సర్వే కావచ్చు అక్కడ.